నమస్తే సార్. నమస్తే సార్. ఇది మనం చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాం కానీ అది మీ కారణాలు నా కారణాలు అనుకోకుండా మనం ఓకే. అసలు ఈ ప్లంబర్స్ చాలా మంది ఉంటారు కదా. అవును సార్. వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే ప్లంబింగ్ వర్క్ లో క్వాలిటీ ఉంటుంది సార్ వేరుగా. అంటే జనరల్ గా చేసే పని వేరు, నేను కొంచెం క్వాలిటీగా చేసే పని వేరు. అంటే పక్కా ప్రతిదీ కూడా పక్కా మెజర్మెంట్స్ ఉండాలి. బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ట్యాప్ అనేది ఈ హైట్ లో రావాలి, ఈ హైట్ లో రావాలి, ఇక్కడ దాకా వస్తాయని కొంతమంది అనుకుంటారు. కానీ దానికి పక్కా మెజర్మెంట్స్ ఉంటుంది. ఆ కమోడ్ ఈ హైటే ఉండాలి, వాష్ బేట్ ఈ హైటే ఉండాలి, వెళ్ళినప్పుడు సైడ్ ఇలా తగలకుండా ఉండాలి, మనం స్నానం చేసేటప్పుడు కూడా హ్యాండ్స్ సైడ్ గోడలు తగలకుండా ఉండాలి అనే కాన్సెప్ట్ తో ఉంటాం మేము పక్కా మెజర్మెంట్స్ తో. అట్లా ప్రతిదీ కూడా క్వాలిటీ వాడతాము. ఆ ప్రెజర్ వచ్చేటప్పుడు కూడా ఎల్బో వేస్తారు అందరు ప్లంబర్. ఎల్బో వేసిన ప్రెజర్ అట్లా వచ్చి ఇట్లా డ్రాప్ అయిపోయింది ఆటోమేటిక్ గా. ఒక ఎల్బోకి 10 అడుగులు ప్రెజర్ తగ్గిపోయింది. బెండ్ వేసి అనుకోండి ఆటోమేటిక్ గా ఫ్రీ మూవ్మెంట్ వెళ్ళిపోతుంది. వాటర్ ఎక్కడా బ్లాక్ అవ్వదు, ఎక్కడ ఫోర్స్ కూడా తగ్గదు. సో దానివల్ల మేము కొంచెం క్వాలిటీగా ఇవ్వగలం. తర్వాత మీరేంటి నాకు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఓన్లీ జాగ్వార్ చేస్తారని తెలిసింది. జాక్వార్ చేస్తానండి, కోయిలర్ కూడా చేస్తానండి. కోయిలర్ జాక్వార్ చేస్తాను, గ్రూజర్ కూడా చేస్తాను. మెయిన్ కంపెనీ ఎక్కువ చేస్తారా? కంపెనీ ఎక్కువ చేస్తాను. మామూలు తక్కువ అండి, బాగా కంపెనీ వర్క్సే ఎక్కువ చేస్తుంటాను. ఎక్కువగా విల్లాస్, ఇండివిజువల్ హౌస్, డూప్లెక్స్ బిల్డింగ్స్ అవి బాగా చేస్తుంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారండి? నేను 21 years నుంచి ఉన్నాను ఫీల్డ్ లో. 21 years. నీ ఏజ్ ఎంత? 21. నా ఏజ్ 38. అంటే 18 ఏళ్ళకి వయసు వచ్చిన దగ్గర నుంచి నేను ఇంటర్మీడియట్ ఆపేసాను, ఇంకా వర్క్ అయినాను ఇంటర్మీడియట్ తర్వాత. అంతే. బాగా ఇప్పుడు మనకి ఏపీలో ఎక్కడన్నా కానీ వెళ్ళి చేస్తారా? ఏపీలో కానీ ఎక్కడ, తెలంగాణలో వెళ్తాను, హైదరాబాద్ వెళ్తుంటాను. ఈ ప్రెజర్ మోటార్లు అవి వస్తూ ఉంటాయి. ప్రెజర్ మోటార్ ఏంటి మళ్ళీ ఇప్పుడే కొత్తగా? ప్రెజర్ మోటార్ అంటే ఇప్పుడు మనం బిల్డింగ్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బాత్రూమ్ లో బాడీ జెట్స్ అని, షవర్స్ అని, ఇవన్నీ రకరకాలుగా ఐటమ్స్ ఉన్నాయండి. వాటికి ప్రెజర్ రావాలి. ప్రెజర్ రాకపోతే బాడీ జెట్స్ పనిచేయవు. అందుకని పైన ఒక మోటార్ పెడతాను ట్యాంక్ దగ్గర. ఆ మోటార్ అనేది మనం ట్యాప్ ఆన్ చేయగానే మోటార్ ఆన్ అవుతుంది. ట్యాప్ ఎప్పుడైతే మనం ఆఫ్ చేస్తామో ఆటోమేటిక్ గా మోటార్ అయిపోద్ది. అట్లా మేము సెట్ చేస్తామండి. సో దాంతో ఏమైందంటే మనకి వచ్చే బాత్రూమ్ వచ్చే వాటర్ ప్రెషర్ గా వస్తుంది. మామూలుగా బకెట్ త్వరగా నిండిపోయింది. ఒక బకెట్ ప్రెషర్ లేకపోతే ఒక 4 నిమిషాలు పట్టిందంటే, ప్రెషర్ ఉంటే 1.5 నిమిషాలు నిండిపోద్ది అట్లా. ఓకే. ఇంకా మెయిన్ గా మీకు ట్రిక్కీగా అనిపించిన వర్క్లు ఏమన్నా, ఛాలెంజింగ్ వర్క్లు చేశారా? ఛాలెంజింగ్ వర్క్లు ఎక్కువ నాకు ప్రతిరోజు ఛాలెంజింగ్ వర్కేనండి. అదేంటి? ఈ వాల్ హ్యాండ్స్ ఉంటాయి, అమౌంట్స్, అవన్నీ చాలా రేర్ గా అందరు చేయలేరు దాన్ని. సో ప్రతిదీ అందరూ చేయలేరా? అందరూ చేపించుకోలేరా? అందరూ కస్టమర్ వాళ్ళందరూ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత అందరూ కస్టమర్లు ఎక్కువ ఎక్స్పెన్స్ గా కోరుకుంటున్నారండి. దానివల్ల అందరూ ప్లంబర్స్ ఇంకా అప్డేట్ అవ్వలేదు త్వరగా. సో దానివల్ల వాళ్ళకి అడ్డం తిరిగి మొత్తం నాకే వస్తా. అప్డేట్ అవ్వలేదంటే వాళ్ళకి వర్క్స్ రాలా. సో ఇవాళ ఏదంటే ప్లంబింగ్ అనేది బాగా మారిపోయింది. 2024-23కి ఆఫ్టర్ కోవిడ్ బాగా మారిపోయింది. ఈ ప్లంబింగ్ లీక్స్ కొంతమంది పాత బిల్డింగ్స్ కి లీక్స్ అంటారు, అవి రెక్టిఫై చేయగలుగుతారా? చేస్తామండి రెక్టిఫై. అంటే కొంచెం లేట్ అవుతుంది అది. ఆ ప్రాసెస్ అనేది వెంటనే పట్టుకోగలుగుతాం కానీ కొంచెం 100% పట్టుకుంటాం. అది లేట్ ప్రాసెస్ అది. అంటే మనం వెళ్ళగానే చూసి ఇక్కడే లీక్ అని అక్కడే మనం చేయలేం. దాని ప్రకారం ఎవరో చేశారు దాన్ని, ఇటు పైప్ లైన్ ఏదో మనకు తెలియదు. సో దాని ప్రకారం 1-2 సార్లు ఉంచుకొని ఏమన్నా 3-4 days లో చేయగలం. చేసామండి. 100% సక్సెస్. అది రిజల్ట్ వెంటనే రాదు. ఆ రిజల్ట్ అనేది దాదాపు మేము చేసిన తర్వాత 1 నెలకు రిజల్ట్ వస్తుంది. లాస్ట్ టైం ఒకళ్ళు చేసాము, దాదాపు 15 మంది ప్లంబర్ లాగా మారారంట ఆ లీక్ కోసం. మేము వెళ్ళి జస్ట్ ఒక్కరోజే ఆల్రెడీ వాళ్ళు సగం పగల కొట్టింది. ఆ పగల కొట్టిన దగ్గర మేము రెక్టిఫై చేసాం, ఒక్కరోజు సెట్ చేసాం. ఆవిడ సాటిస్ఫై అవ్వాలా. మళ్ళీ 15 రోజుల తర్వాత ఫోన్ చేసి, అయ్యా మాకు లీక్ ఆగలేదు, నాకు అర్జెంట్ మొత్తం పగల కొట్టాయన్నారు. మాకు కొంచెం టైం తీసుకోండి ఆగండి అన్న. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఫోన్ చేసి అయిపోయింది అప్పుడే హ్యాపీ వాళ్ళు. చేస్తాను. అదే టైం తీసుకుంటుంది. ఆ లీక్ అనేది ఒక రోజు అవ్వదు. మేము చేసిన తర్వాత కూడా దాదాపు ఒక 20 నుంచి 30 రోజుల టైంలో ఆరుతుంది. ఈ సమ్మర్ లో అయితే. ఇప్పుడు వింటర్ గట్ట ఇంకా టైం తీసుకుంటారు. అట్లా అయితే ఈ లీక్ వ్యవహారాలు చేయాలంటే సమ్మర్ ఇస్ ద బెస్ట్ అండి. కూడా సమ్మర్ లోనే త్వరగా ఆరిపోద్ది, త్వరగా డ్రై అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అప్పుడు చేస్తే మనకి రిజల్ట్ త్వరగా బయటకు వస్తుంది.
ఇప్పుడు మనం రైనీ సీజన్లో చేసాం అనుకోండి, మనం పక్కన కొడతాం, మళ్ళీ వర్షం వస్తుంది, ఎటు నుంచి వస్తుందో తెలియదు. వర్షం అనేది అన్ని ప్రాంతాల్లో పడతా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10-15 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి, ఉన్నాయి, అందులో లీకులు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఆ లీక్ ఇప్పుడు మన ఇంట్లో వస్తుంది అనుకుందాం సపోజ్, కానీ దాని ఇంపాక్ట్ వచ్చి పైన ఎక్కడో ఉంటుంది. అవును, మనకు సంబంధం ఉండదు. అలాంటివి చేశారు, అలాంటివి కూడా చేస్తాం, పట్టుకుంటాం. చేశారు, చేసామండి. ఎంతమంది ఉంటారు? నా దగ్గర అండి, నా దగ్గర ప్రస్తుతం 7 ఉన్నారు. 7 ఉన్నారు, ఇంకో 10 మంది హోల్డ్ లో ఉంటారు. 10 మంది హోల్డ్ లో ఉంటారు. నాకు కావాలంటే మా ఇంటికి అమ్మటే వచ్చేస్తుంటారు. ఎందుకంటే ఈ వర్క్లు అన్ని కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అందరూ చేయలేరు. ప్రతి చోట నేను ఉండి కొంచెం చూసుకుని ఒకటో రెండుసారి చెక్ చేసుకుంటాను. తర్వాత నేను ఈ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను, నీకేం అభ్యంతరం లేదండి. నీ నంబర్ డిస్ప్లే చేస్తా, ఏం ప్రాబ్లం లేదు. ఎక్కడైనా చేసాను, భయమే లేదు. అసలు వర్క్ చేతిలో ఉన్నప్పుడు భయపడేది, మనం చేయలేదంటే ఏం లేదు, దాదాపు ఏం లేదు. ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, అసలు ఏ ఫెయిల్ అనేది తగులుతే మామూలుగా వేరే ఎవరికన్నా రెగ్యులర్ తగ్గుతాయండి ఫెయిల్యూర్స్. చాలా మంది ప్లంబర్స్ చేసి ఫెయిల్యూర్ అయిపోయి సగం సగం వెళ్ళిపోయినాయో నేను క్లియర్ చేసి ఇచ్చుకుంటా వచ్చిన. ప్రస్తుతంగా అయితే భగవంతుడి దయ వల్ల ఫెయిల్యూర్ అనేది లేదు. మరి ముందు ముందు చూడాలి, కానీ నేను చేసిన పని సగం వెనక్కి వచ్చిన దగ్గర లేదండి. దాన్ని ఏదో విధంగా పూర్తి చేసే కస్టమర్ని సక్సెస్ చేసే బయటకు వస్తాం, నో డౌట్. సండేస్ ఏదో అల్లరి చేస్తారని తెలిసింది, అట్లాంటి ఏముండవండి. అల్లరి అసలు అని జోలే పోము. అల్లరి అంటే ఇదే లేదు, క్రికెట్లు అసలు అలాంటి వాటి జోలి వెళ్ళాం. సండే హ్యాపీగా ఇంటికి వెళ్తాం. ఏదో ఆట అయితే ఆడతాం, క్రికెట్ చేస్తే ఊరికే ఆడుకుంటాం, కానీ దానికోసం పెద్ద బెట్టింగ్ అల్లరే. బెట్టింగ్లు కాదు, మామూలుగా ఆడటం అల్లరి, ఏదో బాడీ ఎక్సర్సైజ్ కోసం. పిల్లలు ఒక బాబు అండి, ఏం చదువుతున్నాడు? ఇప్పుడే జస్ట్ ఫస్ట్ క్లాస్. ఓకే, సరే. మీ వర్క్లు ఇంకా ఇలా ముందుకు వెళ్ళిపోవాలని అంతే భగవంతుని కోరుకోవాలి. నమస్తే. నమస్తే.